హాయ్ అండి. వెల్కమ్ టు మెన్స్ క్లాతింగ్ క్లబ్. మన ఫస్ట్ ప్రైజ్ విన్నర్ రమ అక్క. అక్క మాటల్లో తెలుసుకుందాం. ఆ అక్క ఫీలింగ్ ఏంటి? థ్యాంక్ యూ సో మచ్. ఇదిగో నా కొడుకు పేరు కార్తికేయ. వాని పేరు మీదే తమ్ముడు నాకు ఈ రోజు అక్కకి గిఫ్ట్ ఇచ్చాడు. చాలా 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 హ్యాపీగా ఉంది. యాక్చువల్లీ నేను ఆ, ఈ ఏమనుకున్నానంటే ఫస్ట్ చాలా మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాను తనని. ఏమనంటే సరేలే శారీస్ లక్కీ డ్రా పెట్టాడు, ఇవన్నీ కలెక్ట్ అయిన తర్వాత అమౌంట్ అలా చూసుకుంటాడేమో అని ముందు అనుకున్నాను. కానీ తర్వాత నాకు తెలిసింది ఏంటంటే తను ఒక మంచి కార్యక్రమం, అంటే అనాథ పిల్లలకు హెల్ప్ చేయాలి అన్న ఉద్దేశంతో, వాళ్ళ తల్లిదండ్రులు లేని వాళ్ళని కూడా మనం చూసుకోవాలి అప్పుడప్పుడు అనే ఉద్దేశంతో ఇది లాటరీ అనేది పెట్టడం జరిగింది. నేను ఎప్పుడైతే అది తెలుసుకున్న తర్వాత నేను ఫస్ట్ చిట్టి 10th వరకు వేసింది నేను అంటే వదిలేశాను. ఆ ఆ ఆరలోనే ఉండి తనని మిస్అండర్స్టాండింగ్ చేసి అదే నేను అనుకుని నేను వేయలేదు. తర్వాత ఎప్పుడైతే తను అనాథ పిల్లల కోసం ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేశాడు లాటరీ అనేది తెలిసిన తర్వాతనే నేను రెండో చీటీ వేయడం జరిగింది. సరే, మనకు వచ్చినా రాకున్నా ఒక 200 అనేది ఎన్నో ఖర్చు అవుతున్నాయి. వస్తే నా అదృష్టం, రాకపోతే ఆ పిల్లలకి వెళ్ళిపోతుంది కదా ఒక మంచి కార్యక్రమానికి అని వేయడం జరిగింది. అలాగే మా అక్క, తను కూడా ఇక్కడ పార్లర్ లో బ్యూటీ పార్లర్, ఉషశ్రీ బ్యూటీ పార్లర్, తనతో కూడా ఆ ఇద్దరు కొడుకుల పేరు మీద కూడా అక్కతో కూడా ఇచ్చాను. లక్కీలో అది అదృష్టం అనుకో, నాకు వచ్చింది, అక్కకు వచ్చింది. కానీ అంతకంటే కూడా హ్యాపీ ఏంటంటే తను ఏదైతే చేస్తున్న ప్రోగ్రామ్ వల్ల పిల్లలకు కూడా అంటే కొంతమందితోని హెల్ప్ అవుతుంది అనేసి తెలవడం అనేది వాళ్ళకి జరగడం అనేది చాలా హ్యాపీ. అందరి ఆశీస్సులు చందు మీద ఉండాలి, మీ అందరివి. అండ్ దేవుని ఆశీస్సులు కూడా ఆ పిల్లల మీద ఉండాలి. అండ్ నాకు అల్లుడు, ఇప్పుడు తమ్ముడు అంటే నాకు అల్లుడు, అల్లుడు కూడా నేను అయ్యో! చిన్న గిఫ్ట్ తీసుకొచ్చాను నా తరఫున. ఎందుకంటే నా నా కొడుకు పేరు మీద, కొడుకు కార్తికేయ పేరు మీద ఫస్ట్ గిఫ్ట్ ఇచ్చాడు కనుక. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్ అక్క. అండి. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. తప్పకుండా సాయం చేయాలి మనకి. పిల్లలకి మనకు కాదు. ఒక్క చిట్టి ఇచ్చిరంటే ఇద్దరికి భోజనం పెట్టొచ్చు మనం ఖచ్చితంగా. అంతే మన ఆలోచన. ఇంకేం లేదు. అండ్ ఇంకొకటి నేను చెప్పదలుచుకున్నా ఏంటంటే ఇది ఆల్మోస్ట్ నీకు సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు? ఒక 540 అయినట్టు అయిపోతుంది. 540 వరకు ఉన్నారు కదా. ఈ 540 మెంబర్స్ కూడా ఇప్పుడు ఏదైతే కండక్ట్ చేసే ప్రోగ్రామ్ లో మీరందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి. ఇది సక్సెస్ కావాలి. అంతమంది పిల్లలకు ఎంతో కొంత హెల్ప్ అనేది కొంచెం జరగాలి గనక మీరు చూడటమే కాకుండా సబ్స్క్రైబర్స్ మీకు బంధువులకు, మీ ఫ్రెండ్స్ కి, మీకు తెలిసిన వాళ్ళందరికి కూడా మీరు ఇలా ఒకటి ఉంది, ఇలా చేస్తే ఇలా జరుగుద్ది అని మీరు కూడా జాయిన్ చేయించండి. ఏమో అదృష్టం ఉంటే మీకు రావచ్చు, రాకపోయినా కూడా కొంచెం హెల్ప్ అవుతుంది. తప్పకుండా.